ఫ్రెండ్స్, ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి మనకు బాట ఉంది కదా, ఆ బాట పంటి మనం నేరుగా వెళ్తే కనుక మనము కొండపైకి అయితే రీచ్ అవుతాము. ఇక్కడ మనకి 3 తోరణాలు ఉన్నాయంట. వాటిని తోరణాలు లేదా గోపురం గిట్లంటారంట. అవి వాటితో పాటుగా నీటి కుండలు గిట్లున్నాయంట. ప్రతి ఒక్కదాన్ని మనం చూస్తూ వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం. కూడా మాట్లాడి ఇక్కడ యొక్క ప్రాంత విశిష్టత గురించి కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇతర ఆపోజిట్ గర్ల్స్ గుండు గుండు పట్టింది తినాడా అంటే గుండు వాళ్ళు దారి అయితే చాలా క్లిష్టంగా ఉంది. చూసుకున్నాడు వాళ్ళు జాగ్రత్తగా. ఏమాత్రం తేడా వచ్చినా మూతి పండ్లు అయితే 32 పండ్లు ఊసిపోవడానికి స్కోప్ చాలా బాగుంది. ఇక్కడ ఎవరో ఆర్టిస్టు ఆంజనేయ స్వామి బొమ్మ అయితే వేసిండు. ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేసింటే బాగుంది అనిపిస్తుంది. ఒకసారి చూసుకోవచ్చు. కొంతమంది వాళ్ళ యొక్క లవర్స్ పేర్లు వాళ్ళ పేర్లు రాసుకునే ప్రయత్నం కూడా ఇబ్బంది కదా. దారి అయితే కొంచెం క్లిష్టంగానే ఉంది. చూసుకోవచ్చు. ఇక్కడ వన్యప్రాణులు కూడా ఉంటాయంట. ఇంకోటి ఇక్కడ మనకు సింబల్స్ ఇచ్చిండ్రు వాళ్ళు వెళ్ళడానికి, ఆరోమాక్స్ ఇచ్చిండ్రు. ఆ విధంగా మనము దారిని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకు వన్యప్రాణులు కూడా ఉన్నాయంట. అంటే చిరుత పులులు, దాంతోపాటుగా కోతులు, ఇలాంటి జీవులు కూడా ఉన్నాయంట. కాబట్టి వచ్చినప్పుడు కొంచెం ప్లాస్టిక్ని కూడా అవాయిడ్ చేయమని భారత డిపార్ట్మెంట్ చెప్పింది. అవాయిడ్ చేయడానికి చేస్తున్నాం. మొదటి తోరణం ఫ్రెండ్స్, మనం అనుకున్నాం కదా తోరణం అని 3 గోపురాలు అనుకున్నాం కదా, అలాంటి గోపురం దీన్ని తోరణం గిట్లంటారంట. ఇది ఫస్ట్ గోపురం మనకు కనిపించింది. మొత్తం రాతితో నిర్మాణము, చాలా అద్భుతంగా ఉంది. శిథిలావస్థకు వచ్చింది. అంటే ఇది దాదాపు 13వ శతాబ్దంలో కట్టించిన గుట్ట కాబట్టి దాదాపు ఈ కోట 700 సంవత్సరాల క్రితంది. చూడొచ్చు మీరు ఇక్కడ. ఇటు నుంచి ఎగితే ఆ ఓళ్ళకి వెళ్ళి రాయి బయటికి వస్తే మంచిది. ఇక్కడ వస్తుంది. ఇక్కడ లోకల్ పిల్లలు ఉంది. ఇక్కడ కొంతమంది కనిపిస్తున్నారు. ఇక్కడ రాయి ఇక్కడ ఉంది కదా, అక్కడ ఆ సైకిల్ ఉంది కదా మధ్యలో హోలు, ఆ హోల్లోకి వెళ్ళి మనం మిగిలిన రాయి బయటికి రావాలంట. బయటకు వస్తే మనం అదృష్టవంతం అంట. లేకపోతే ఇంకా నేను చెప్పొద్దు, మీకు అర్థమేంటది. మనం గిట్లా మన దురదృష్టాన్ని పరిష్కరించే ప్రయత్నం చేద్దాం. రాయించుకున్నాం మేము ముందే, ఇగ్గే ప్రయత్నం చేస్తున్నా. ఓ పోయింది, వచ్చింది. పూర్తిగా అయితే పోయి బయటికి అయితే రాలేదు. నీట్గా ఇంకొక కురాడు వేస్తుండ్రు. అది ఇంకే రాదా నుంచి ఇక్కడ కట్టే. ఓకే, నేను మళ్ళీ ఇంకోసారి ట్రై చేస్తున్నా. మీ అదృష్టం నేను ట్రై చేస్తాను ఒకసారి. అదే మన చిన్న పెట్టారు అదృష్టాన్ని. మీకు కూడా సైకి అయితే అదృష్టం లేని కనిపిస్తుంది. మామూలుగా ట్రై చేస్తాను, ట్రై చేస్తుంది. నేనా పోయి వచ్చింది. మామూలు అదృష్టం చాలా బాగున్నట్టుంది. ఇక్కడైతే అద్భుతంగా అయితే ఉన్నాయి నిర్మాణాలు. ఇవి చూస్తుంటే మనకు కొంచెం డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. అంటే ఇక్కడ మనకి గన్పూర్ కోట చూస్తే ఈ స్ట్రక్చర్ ఉంది కదా, ఇది మనకు అది మామూలుగా మొఘల్ యొక్క నిర్మాణాన్ని కనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇదొక పిల్లర్ అనుకుంటే మధ్యలో యొక్క నిర్మాణ శైలి అని చెప్తారు. కాకపోతే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది 13th సెంచరీ కదా. అంటే ఇది ఇప్పుడు కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళు కాపీ పేస్ట్ చేసిన చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి సజీవ సాక్ష్యం మన కిల్లా గన్పూర్ గుట్ట. ఎందుకంటే మనకు ఢిల్లీలో ఉన్న కొన్ని మసీదులు ఉన్నాయి. ఆ మసీదులో ఈ నిర్మాణాన్ని బేస్ చేసుకుని వాళ్ళు మొఘల్ యొక్క నిర్మాణ శైలి అని చెప్పిండ్రు.
కాకపోతే ఇప్పుడు ఇది 13th సెంచురీలో కట్టిన కన్స్ట్రక్షన్ కాబట్టి ఇప్పుడు సజీవంగా మనకు నిరూపితమవుతున్న విషయం ఏంటంటే ఇది ఈ స్ట్రక్చర్ కూడా మన ఇండియన్ స్ట్రక్చరే, మన భారతదేశానికి సంబంధించిన స్ట్రక్చర్ అని మనకి ఇక్కడ తేటతలం అవుతుంది. కాకపోతే ఈ విషయం మనకి బయటికి ఎందుకు రాలేదంటే బేసికల్గా మనకి ఇలాంటి వాటి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయం కాబట్టి మనకైతే దురదృష్టవశాత్తు అయితే రాలేదు.